రేపు అనేది వస్తుందో రాదో మనకు తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, అలాగే ఆస్వాదించు. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అదే మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఆస్తులు కాదు, పేరును సంపాదించండి. మంచివారు ఎప్పుడు మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. కోపం అనేది 10 వ్యాధులను తెచ్చిపెడితే, చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురిగ్గా అవుతుంది. అలాగే జీవితం కూడా అంతే. మార్పు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచం చూడగలం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనల్ని అర్థం చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఒక అద్దం లాంటి వారే, ఎందుకంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. నిజమే కదా. మనిషి నాలుక ఒకటే, కానీ చెవులు మాత్రం 2. దీనికి అర్థమేంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు పొదుపు చేసేవాడే చాలా గొప్పవాడు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, అలాగే మోసం చేయలేక. రెక్కలొచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం తప్పు. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికి తీసుకుని పోతావు? శవం మీద కప్పే గుడ్డకు కూడా జేబు కూడా ఉండదే. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది, కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప ఇంకెవరికి తెలియదు. గాయం ప్రతి ఒక్కరి గుండెలో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ళ రూపంలో చూపిస్తే, మరికొందరు మాత్రం చిరునవ్వు రూపంలో దాస్తారు. తాబేలును నేలపై వదిలి దాని వేగంలో లోపాలని వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్ళల్లో వదిలి పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. విజయం అనేది ఎప్పుడు కూడా మనకు ఉత్తమమైన గురువుగా ఉండలేదు. నువ్వేమిటో, నీకు ఎవరేమిటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. జీవితంలో ఉత్తమమైన గురువు ఓటమి మాత్రమే. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.